బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు దర్యాప్తును సకాలంలో పూర్తి చేయకపోవడం విషయంలో పోలీసులపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. నవంబర్ 30 నాటికి కేసు విచారణ పూర్తి కావాలని డెడ్లైన్ విధించింది. కేసు దర్యాప్తును పర్యవేక్షించాలని ఏపీ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. పర్యవేక్షణకు సీనియర్ న్యాయాధికారిని నియమించాలని తెలిపింది. దర్యాప్తులో భాగంగా సాక్షులను బెదిరించడం లేదా ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తే అనంతబాబు బెయిల్ రద్దు చేస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఏప్రిల్ 18 నాటికి అభియోగాల నమోదు, ఆగస్టు 31లోగా సాక్షుల విచారణ, ఇతర అంశాలు పూర్తి కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు దర్యాప్తును సకాలంలో పూర్తి చేయకపోవడం విషయంలో పోలీసులపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. నవంబర్ 30 నాటికి కేసు విచారణ పూర్తి కావాలని డెడ్లైన్ విధించింది. కేసు దర్యాప్తును పర్యవేక్షించాలని ఏపీ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు పర్యవేక్షణకు సీనియర్ న్యాయాధికారిని నియమించాలని తెలిపింది. ఇక దర్యాప్తులో భాగంగా సాక్షులను బెదిరించడం లేదా ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తే అనంతబాబు బెయిల్ రద్దు చేస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఏప్రిల్ 18 నాటికి అభియోగాల నమోదు, ఆగస్టు 31లోగా సాక్షుల విచారణ, ఇతర అంశాలు పూర్తి కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.